ఆసుపత్రిని స్వామి పరిపూర్ణానంద సందర్శించారు. రోగులు సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తనను హిందూపురం ప్రజలు గెలిపిస్తే అధునాతన ఆసుపత్రిగా మారుస్తానని, నిస్వార్థంగా హిందూపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. సప్తపది నినాదంతో ముందుకెళ్తానన్న పరిపూర్ణానంద మొదటిగా గణేష్ సరోవరం, ఆ తర్వాత ఆసుపత్రి అభివృద్ధిపై తన మేనిఫెస్టో ఉంటుందన్నారు. బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా బరిలో దిగుతానని తెలిపారు. ఈరోజు మన హిందూపురం అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి, వైద్యాలయాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటనంటే ఒక నిర్లక్ష్యం. రోజుకి 800 మంది అవుట్ పేషెంట్స్ ఉంటారు ప్రతిరోజు. ఇంకా కొద్దిగా ఎక్కువ వ్యాధులు, లేకపోతే అంటువ్యాధులు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఇంకా సంఖ్య 1000 నుండి 1200 కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒకే డాక్టర్ గారు 800 మందిని రోజుకి చూడడం అంటే దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడడం జరిగింది, వైద్యులతోటి. ఇక్కడ ఒక డాక్టర్ గారు సగటున ఒక పేషెంట్ని సక్రమంగా చూసి వాళ్ళకి రాయాల్సినవి పరీక్షలు కానీ, మందులు కానీ, లేదా అడ్మిట్ అవ్వాలన్నా ఇవన్నీ చూసి రాయాల్సి వస్తే 10 నిమిషాలు ఖచ్చితంగా ఒక పేషెంట్ మీద మనం దృష్టి పెట్టాలి. అలాంటిది ఒక డాక్టర్ గారు ఒక గంటలో 6 కంటే ఎక్కువ చూడలేరు. పోనీ ఎక్కువ ఇంకొద్దిగా ఎక్స్పీరియన్స్ తోటి ఒక 8 మందిని చూసినా 10 గంటల సేపు ఒక డాక్టర్ గారు పనిచేస్తే 80 మంది మాత్రమే అవుతారు. లేదు, ఆ డాక్టర్ గారు ఇంకా సర్వీస్ చేసి ఇంకొక 6 గంటలు అంటే 16 గంటలు చేసినా కూడా 160 మందికి మించి అవ్వరు. కానీ 800 మంది పేషెంట్లని ఏ రకంగా ఒక డాక్టర్ గారు ఇక్కడ న్యాయం చేయగలరు? మొట్టమొదటి కొరత ఎవరూ పట్టించుకోవట్లేదు, ఎవ్వరూ దీని మీద దృష్టి పెట్టట్లేదు. ఈరోజు నేను చూడడం జరిగింది. కనీసం ఇక్కడ 6 వైద్యులు ఉంటే కానీ వాళ్ళు కూడా నిద్రాహారాలు పక్కకు పెట్టి, నీళ్లు భోజనాలు కూడా పక్కకు పెట్టి, వాళ్ళ యొక్క విరామము పక్కకు పెట్టి, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళాల్సిన పరిస్థితిలో పనిచేస్తే కానీ 800 మంది రోగులకి న్యాయం చేయడం కుదరని పని. అలాంటిది హాస్పిటల్లో 800 మంది రోగులు ఏ పరిస్థితిలో ఉంటారు? ప్రభుత్వ వైద్యాలయం, దీనికి దేవాలయము, వైద్యాలయము అని ఆలయమని పేరు పెట్టామంటే ఇక్కడికి వస్తే ఎక్కడా ఎవరు ఏమీ చేయలేనటువంటి మా కష్టాన్ని ఇక్కడ డాక్టర్లు తొలగించగలరని వస్తే, డాక్టర్లే ఇక్కడ లేనప్పుడు వాళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకుంటారు?